ఈరోజు మా ఇంట్లో పప్పు, క్యారెట్, ఎగ్ ఫ్రై అన్నమాట. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు పెడతాము. నూనె వేసాను, క్యారెట్ వేసేస్తున్నాను. ఇదేంటంటే పిల్లలు ఒట్టి క్యారెట్ అంటే తినరు కాబట్టి ఇలా ఎగ్ వేసేసుకున్నామంటే తినేస్తారు ఇష్టంగా. క్యారేజీలో పెట్టడానికి కానీ ఇది చాలా బాగుంటుంది. ఇలా క్యారెట్ అంతా వేగనిచ్చేస్తాం. ఫస్ట్ కొంచెం ఉప్పు వేసేద్దాము, తర్వాత వేస్తే క్యారెట్లో పట్టదు, అందుకని కొంచెం వేసేస్తాం. క్యారెట్ అయితే ఉడికిపోయింది, ఇంకా ఎగ్ వేసేస్తాం. నేనైతే ఒక గుడ్డుకి ఒక క్యారెట్ వేసాను. అలాగే ఎక్కువైనా వేసుకోవచ్చు క్యారెట్, కానీ అంతా క్యారెట్గా అనిపిస్తుంది, ఎగ్ కనిపించదు. అందుకని ఒక గుడ్డుకి ఒక క్యారెట్ ముక్క వేసుకున్నాను. కారం వేసేసాను. ఇందాక ఉప్పు వేసింది సరిపోలేదు, అందుకని ఇంకొంచెం వేసుకుంటున్నాను. దీంట్లో ఎక్కువ కారం పట్టదు, అందుకని కారం అయితే ఎక్కువ వేసుకోపాకండి. ఏదో వేసుకున్నాం అన్నట్టుగా ఒక పావు స్పూను అంతే. ఎగస్ట్రా అయితే పట్టుకోదు, ఎందుకంటే ఇది తీపి కాబట్టి క్యారెట్. కారం అయితే వేసుకోకూడదు. ఇట్లా అయితేనే పిల్లలు ఇష్టపడతారు. ఇలా అయితే మీరు స్నాక్స్ కింద అయినా ఇలాగే తినవచ్చు, లేదా రైస్లో వేసుకోవచ్చు, చపాతీలో వేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడానికి రెడీ అయినట్టే అనమాట. ఇంకా తినేద్దాం. నచ్చితే ఒక లైక్ చేయండి.